సండే స్పెషల్ ఇవాళ మా ఇంట్లో ఫిష్ కర్రీ ఫ్రెండ్స్. మా అమ్మ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చింది, క్లీన్ చేస్తుంది. ఏం చేసినావు అమ్మా చెప్పు. తీసుకోవాలి, రిమ్మలు తీసుకోవాలా, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఉన్నది కదా, దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. అది తోకనా? తోక ఇట్లా కట్ చేసుకోవాలి. ఫిష్ అంతా సాఫ్ చేయాలి. సాఫ్ చేసి దీన్ని ఇట్లా తీసేయాలి. ఓకే, లోపల పొట్ట లోపల ఉన్నంత క్లీన్ తీసేయాలి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇదంతా వేస్టేజ్. దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఎంత అవసరం ఉన్నదో అంత ఫ్రైకి వేసుకోవాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, మటన్ చారు పులుసు పెట్టుకోవాలనుకుంటే కొంచెం పెద్ద వేసుకున్నాను. ఓకే ఓకే. ఏం చేపలు ఇవి? ఇవి పాపరెట్ అంటారు. పాపరెట్లు? పాపరెట్ 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 అంటారు ఇక్కడ. పాపరెట్స్ అంట ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు? మన నిజామాబాద్ సైడ్ వీటిని పాపరెట్లు అంటారు. నల్ల ఉంటాయి, ఇదిగోండి ఇలాగా బ్లాక్ కలర్. సరిగ్గా వేయించామా వీటిని? పెద్దది పాపరెట్లు అంట. పాపరెట్ నల్ల జిమాలు. ఇదిగోండి ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటుంది. ఓ మై గాడ్, తిరుగుతుంది. చేపల పులుసు మా ఇంట్లో ఇవాళ మా అక్క చేస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ చూపిస్తా, చాలా బాగా చేస్తుంది. సూపర్ టేస్ట్. మా ఇంట్లో చేపల పులుసు బాగా ఇష్టం. నా కోసం మా అమ్మ జిమ్మలు తీసుకొచ్చింది. పులుసు బాగుంటుంది. పులుసు బాగుంటుందా? ఫ్రై చేసుకున్నాం, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరు లేరు కాబట్టి మనమే కడుక్కోవాలా, మనమే పెట్టుకున్నాలా, అన్నీ మనమే వేసుకోవాలి. అలా గిక్కించుకుని కడిగి అది తీసేసి ఇచ్చిన దానికాడు 40 రూపాయలు తీసుకుంటాను. వాళ్ళు కట్ చేసి ఇస్తేనా? కడిగి ఫిష్ తీసేసి అది తీసేసి లోపలికి ఇచ్చిన అందుకే 40 రూపాయలు. ఇంత పిల్లలు రాకి 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 నీళ్ళు ఫిషెస్ మంచి క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని, దొడుపు కల్లుప్పు అంటారు కదా ఫ్రెండ్స్, కల్లుప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇంకేమన్నా జిడ్డు ఉంటే వాసన కూడా వెళ్ళిపోతుందంట, మా అమ్మ చెప్తుంది. కడుక్కోవాలి. ఉన్నది కదా, చూడండి గైస్. ఇక్కడ ఏం తీస్తుంది అనుకోకండి, మా అమ్మ ఇక్కడ కొంచెం అల్లం పెట్టింది. చికెన్ కర్రీలకు అల్లం కావాలి కదా, అందుకని చికెన్ కోసం అల్లం పేస్ట్ కోసం అల్లం దబ్బుతున్నా గైస్. అబ్బా, గైస్ చూడండి గైస్. మా పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇదంతా మా పెరట్ తొగరేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను అల్లం తీసుకొచ్చేంతలోపు మా అక్క చికెన్ తాలింపు పెట్టేసింది ఫ్రెండ్స్. చూసారుగా, ఆయిల్ వేసి
మసాలా ఏంటి మసాలాకు బిర్యానాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసింది. అవి మంచిగా వేగాక ఇలా బ్రౌన్ కలర్ కావాలి. బ్రౌన్ కలర్ అయ్యాక దంచుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే మంచిగా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అందులోపు రైస్ అన్నం ఆల్రెడీ వండేసింది మా అక్క. బగర్ రైస్ వేసింది, తెలంగాణ స్పెషల్ బగర్ రైస్. ఓకే, చికెన్ కొంచెం పసుపు వేసి చికెన్ వేసేసింది. మంచి కలుపుకొని మగ్గించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ మంచిగా మగ్గించుకుంటే లోపలంతా కుక్ అవుతుంది మంచిగా. మంచి చికెన్ కుక్ అయిన తర్వాత మసాలా పొడి, ధనియాల పొడి, కుడక పొడి వేసుకోవాలి. మసాలా పొడి అంటే ఎక్కువ ఏం వేసుకోం ఫ్రెండ్స్ మేము. మసాలాలు ఇలాచి దాల్చిన చెక్క ఈ 3 కలిపి దంచి వేసేస్తుంది మాకు. చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా పొడిలో ఏమి వేసుకోము మేము. పిల్లలు ఉన్నారు కదా, స్పైసీ కొంచెం తక్కువనే తింటాం మేము. మంచి ఉడికిన తర్వాత కారం వేసుకొని ఉప్పు వేసుకొని సరిపడని నీళ్ళు పోసుకొని కర్రీని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇదేంటి అనుకుంటున్నారా? ఫిష్ కర్రీ అన్నాగా. ఫిష్ కర్రీ కోసం ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. పెనం పెట్టి ఆనియన్స్ పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక అవి పక్కకు పెట్టుకొని ఒక 2 పండు టమాటాలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్. అవి కూడా రెండింటిని కలిపి ఓయిలో చూస్తున్నారుగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చగా చేసుకున్నాం ఫ్రెండ్స్ రోట్లోనే. ఎప్పుడైనా మిక్సీ పట్టుకుంటాం, ఈసారి మా మిక్సీ కొంచెం ప్రాబ్లం, అందుకే ఇలా దంచాం. టేస్ట్ అయితే బాగుంది. మసాలాలు ఇవన్నీ చేపల పులుసు కోసం పసుపు, మసాలా, ధనియాల పొడి, ఇందులో ఉప్పు కారం మిక్స్ చేసేసింది ఫ్రెండ్స్. సో మళ్ళీ అందుకే మీకోసం పెట్టింది. ఉప్పు పసుపు కారం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, మసాలా ఇలాచి పొడి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పొడంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడినంతా జిమ్మలకు పట్టియాలి ఫ్రెండ్స్. జిమ్మలు అంటే తెలుసు కదా, చేపల ముక్కలకు ఈ పొడంతా మంచిగా పట్టియాలి. చూడండి మా అక్క చేస్తుంది వీడియోలో. అలాగే అన్నీ కలిపి కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ కడిగిన ఫిషెస్ ఇవన్నీ ఎలా అయ్యాయి, తెల్లగా అయినాయి. అట్లా అన్నింటికి పట్టించి మంచిగా సైడ్కి పెట్టుకోవాలి కాసేపటి వరకు. ఇప్పుడు తాలింపు కోసం ఆనియన్ టమాటా పేస్టు, తాలింపులు వేసుకోవడానికి ఉల్లిపాయలు, జీలకర్ర మెంతులు, మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్, ఇంకా చింతపులుసు. మెయిన్ చేపల పులుసు అంటే చింతపులుసు. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ఇంత సింపుల్ వాటితో చేపల పులుసు సూపర్ చేస్తుంది. చూడండి, కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి చేపల కూర అంటే మెంతులు వేసుకుంటారు. మెంతులు జీలకర్ర ఇవి వేసుకుంటారు, కానీ ఆనియన్స్ వేయాలి.
వేసింది చూడండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ అయ్యాక టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని టమాటా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని చిన్నగా ఉడికించుకోవాలి. చూడండి గైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూస్తున్నారుగా. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయిగా, అవన్నిటినీ మంచిగా సర్దుకున్నట్టు ఇట్లా పెట్టుకోవాలి ఆయిల్లో. చేపల కూర అంటే కొంచెం ఇలాంటి వెడల్పు గిన్నెలు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. దగ్గర దగ్గర అయితే ఫిషెస్ అంతా విరిగిపోతాయి. సో చేపల కూరకు ఇలాంటి బౌగన్ ప్రిఫర్ చేయండి. ఇది చేపల కోసమే తీసుకున్నది మా అమ్మ. ఇట్లా పెట్టుకోవాలా, పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్నగా పెట్టి జిమ్మ లోపలంతా మంచిగా కుక్ అవుతుంది అలా. ఇప్పుడు కొంచెం పులుసు పోసుకొని ఆ మిగతా పొడంతా వేసుకొని కొంచెంసేపు ఉడకనియాలి పులుసులో. తర్వాత మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వాటర్ పోసి మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చేంత వరకు ఉడకనియాలి. ఫిష్ ఉడికింది, పులుసు బాగుంది, సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని కన్సిస్టెన్సీ సరిపోతుంది అన్నప్పుడు ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఆఫ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ ప్లీజ్.